పలుకవా రామచంద్ర నీవు రక్షింపకున్నాను రక్షకులవయ్యా రామచంద్ర నీవు రక్షింపకున్నాను రక్షకులవయ్యా రామచంద్ర రామచంద్ర. ముష్టిలా ముష్టి వీరముష్టి అన్నట్టు మా ముష్టి బతుకుల్లో నీ ముష్టి చెయ్యేవిడయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. వెళ్ళమన్నా వెళ్ళక చూడు పట్టుకొని వేలాడాడని వెళ్ళమన్నా వెళ్ళకుండా అటే ఉంటానా తల్లి? మీరు వెళ్ళమన్నా వెళ్ళేవాడినే, వెళ్ళవద్దన్నా వెళ్ళేవాడినే. సీతారాములు పెళ్ళి వస్తుంది కదా అని వచ్చాను. వచ్చావులే వచ్చావు. సీతారాములకి వెళ్ళొచ్చినా సిరిగల వాడికి ఒళ్ళొచ్చినా పట్టభాగాలు ఉండవంటారు. ఏం లాభం? మాకు ఒళ్ళు లేదు, మా ఇంట్లో పెళ్ళి లేదు. వెళ్ళు బాబు వెళ్ళు. అమ్మా అలా అనేయకండి అమ్మా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. ఇంతకు కలవారు కలిసి వస్తే కళ్యాణం కదా తల్లి. చెప్పావులే, నీ పెళ్ళి పడాకుల్లా ఉంది, నా పెళ్ళికి వచ్చి కాగడా వేయమన్నట్ట. వెనకటికి ఎవడో పెద్ద మనిషి. అలా ఉంది నువ్వు చెప్పేది. ఇంట్లో పెళ్ళికి ఇరుగు, ఊళ్ళో పెళ్ళికి ఉరుగును. నీకు తెలియదేముంది మా ఇంటి ఆయన వ్యవహారం. వెళ్ళవయ్యా వెళ్ళు. అంత కరుకు మాటలు ఎందుకు తల్లి? నోత్తో లేదనేది చేత్తో లేదనాలి గాని. నోరు లేదంటే చెయ్యి ఉందంటుందా? వెళ్ళు వెళ్ళు, చెయ్యి ఖాళీగా లేదు. నోటికో మాట చేతికో మూట అన్నారు కాదమ్మా. కలవారికి కరుణ కలిగితే కావిళ్ళు కదులుతాయని శారదమ్మ గారు. కలవారి కావిళ్ళు కనకమ్మ వేవిళ్ళు. దొందుకు దొందు దొందప్పే. చాలు చాలు కానీ నన్ను అట్టే వాగించక వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. అమ్మగారు, వసపిట్ట వాయితేను కొసమట్ట కాయితేను పంటలు పరవల్లే అంటారు. మీ మాటలు వట్టి మాటలు కాదు తల్లి. అవి మనులు మాణిక్యాలును, ఇంటి మాటలు బువ్వంపు బంతులాట అన్నాడు కాదండి ఎవరు? కవిచోడప్ప. నాకేం తెలుసయ్యా ఆ కవులు కవిత్వాలును. ఎరుకలేని మాటలు పరకలేని పొలాలు సమానం. ఇక వెళ్ళు బాబు వెళ్ళు, పనిలో ఉన్నానుగా. బాబా పొద్దున్నే వచ్చిన ముష్టాడు, పొద్దుకు వచ్చిన చుట్టాము పొమ్మన్నా పోరు. ఇదేం గోలే పొద్దున్నే పెట్టుకున్నావు పోరు? ఏమిటే దాసరయ్య, ఏమిటి చెప్పు నీ గొడవ? అమ్మన్నా అయ్యన్నా ఆశ కదా బాబుగారు. గుప్పెడు గింజలు. అమ్మ లేదన్నా అయ్య ఉందన్నా ఒకడేనయ్యా. ఎల్లు బాబు. వెళ్ళేవాడిని వెళ్ళమనేది లేదు, ఉండేవాడిని ఉండమనేది లేదన్నాడట వెనకటికి ఎవడు. వెళ్తాను బాబు వెళ్తాను. వెళ్ళమన్నా ఉండమన్నా ఒకటే అర్థం మీ మాటలకి. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర రామచంద్ర. అమ్మయ్య వెళ్ళావు కదా. బిచ్చవాడికి వెచ్చం బాధ, సచ్చినాడికి సవారి బాధ తెలియవు అంటారు. పోయాడు కానీ చూడు మరి. ఏమిటి చూసేది? కూతురు పెళ్ళికి వెచ్చం లేదు, సీతారాముల పెళ్ళికి బిచ్చం లేదు. సరే ఏమిటి చూడమంటున్నారు? రెడ్డొచ్చే మొదలాడుమని మళ్ళీ మొదలు పెట్టావు. కూతురు పెళ్ళు అంటున్నావు. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదంటారుగా, అందుకనే తీరిగ్గా మొదలెట్టాను. సరే అంతే పని లేనివాడు పిల్లి తల కొరిగేట. అలాగా పొద్దున్నే మొదలెట్టావు. నీకేం చదువుతావు కవుళ్ళు అమ్మాయి పెళ్ళి అని. అంటే అన్నానంటారు, ఉంటే ఉన్నానంటారు కానీ నా మాట మీకేమైనా తలకెక్కుతోందా? చెవిటివాడి చెవిలో శంఖం వదినట్టుగా అవుతోంది కానీ. అది అలా అడుగు చెప్తాను. నేను నీ మాట ఎందుకు వినడం లేదు. పెళ్ళాం మాట మీద నడిచేవాడు, కరెండం లేకుండా స్వారీ చేసేవాడు సమానమే అంటారు. తెలిసిందా? అది ఇంకా ఏం వినమంటాం నీ మాట. వింటే విన్నట్టు, కంటే కన్నట్లు. ఆ పైన నా మీద ఒట్టు. సరేనా? ఇకనైనా వినండి. ఆరట్ల వాడి సంబంధం చూడండి. ఆలస్యం అమృతం విషం అన్నారని అంటున్నాను ఇంత ఇదిగా. ఓహో అదా, తెలిసినప్పుడే తాత పెళ్లిలా ఉంది నీ తోడని. తాత పెళ్లి కాదు, తానయ్య పెళ్లి. పిలిచి పిల్లనిస్తానంటే కరిచి మీద పడ్డాట. అలా ఉంది మీ వ్యవహారం. నన్నంటారెందుకు? అన్నానంటావు కానీ పులమరి స్త్రీని గోత్రమరి పురుషుని తెచ్చుకోమంటారు తెలుసా? అబ్బో తెస్తారండి. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని మీరు తాకే. నాకు తెలీదు ఆ మాత్రం. అలాగా అయితే వెయ్యానికి కయ్యానికి సమానపాయ ఉండాలని అంటారు. ఆ విషయం తెలుసుకునే మాట్లాడుతున్నావా? అయితే మన స్థాయికి ఏం తక్కువ వచ్చిందనంట. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో శని అనేది తప్ప. మన స్థాయి చూసుకునే పొంగిపోతున్నావా? అలా చెప్పు.
ఏదో రాజుగారి భార్య మేడెక్కిందని మరో వారి భార్య పాకెక్కిందటే. అంతేలేండి, మీరన్నిటికీ అలా తక్కువ వెలగట్టుకుంటారని తెలిసే ఇలా అంటూ ఉంటాను. ఇంతకు మగాడు దిగాలు పడితే ఆడదాని మాటలు అరుపుల కింద జమ. ఇదిగో ఆ అరుపులు వద్దు, విరుపులు వద్దు. ఆ పెళ్లి చూపు పెద్దలం ఏదో నువ్వే కానీ ఆడపెత్తనం తంబల దొరతనం కానీ అదేదో. నా చూపులు నా పెత్తనాలు ఎందుకు పనికొస్తాయి? గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే. లొట్టకన్ను ఉంది చూశారు. లొట్టకన్ను కన్నా గుడ్డి కన్ను గుడ్డిలో మెల్ల అన్నారు చూశారా శేషమ్మ గారు? మరి ఆహా, వచ్చారా పంతులు గారు? వెదగపోయిన తీగ కాలికి తగిలిందన్నట్లు సమయానికి చక్కగా వచ్చారు. రండి రండి లోపలికి. అదే గుమ్మం దగ్గరకు వచ్చిన వాడిని గుమ్మం లోపలికి రాకుండా ఉంటానా? ఇంతకు ఆలు మగళ్ళు ఏమేమో అనుకుంటున్నట్టున్నారు. ఆలు మగళ్ళ అలక అద్దం మీద ఆవగింజ కులికినంతసేపు ఉండదంటారు. అందుకే ఇట్టే అతుక్కుపోతారు. ఏం అతుక్కుపోవడం లేండి పంతులు గారు. ఆదివారం నాడు అందలము, సోమవారం నాడు జోలీని. అలా ఉంది మాదంతా. అందరికీ ఆదివారము, మాకు సోమవారమును. చూస్తున్నారుగా పంతులు గారు. సోమవారం వెళితే మంగళవారం రాక మానచ్చలమే గారు. సోమవారం సంధ్యలోనే మంగళవారం మరిప్రొద్దు అన్నారుగా. అందుకే ఆ కాస్త మాట అనిపించేద్దామని చక్కగా వచ్చాను, ఆయవారానికైనా వెళ్లకుండా. ఇంతకు ఆ ఆరట్ల వారి అబ్బాయి ఉన్నాడు చూశారు? పెళ్లి కొడుకు పనసగింజ. పనసగింజ అంటే నమ్మండి. పెళ్లి కొడుకు పనస గింజ, పెళ్లి కొడుకు అక్క పనస చెక్కును. విన్నానండి బాబు, విన్నాను. చూశారా చూశారా, పనస పండు తెచ్చి పళ్ళల్లో పెడితే తినలేని అల్లుడు దిక్కు దిక్కు చూశాడని ఈయన గారి మాటలు విన్నారా? అబ్బాయితో మనకి బియ్యం కానీ అబ్బాయి అక్కగారి గోల మనకి ఎందుకు చెప్పండి పంతులు గారు? ఎందుకంటే పోతుంది అనుకుంటున్నావు ఏంటి? ఆడపడుచు అర్ధ మొగుడు అని వినలేదా? బాబుగారు ఒక్క మాట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడితే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని సామెత. అక్కగారు ఎలాంటిదైతే మనకెందుకు? అబ్బాయి మంచివాడు, అణకోగలవాడును. బాగా చెప్పారు పంతులు గారు. వట్టిగట్టుగా అరుపులు ఎక్కువ అన్నట్లు ఆవిడ గారి గోలతో మనకేం పని? ఏం పని అని తీసి పారేసి అమ్మాయి పెళ్ళి ఏదో అయిందనిపించేసి తర్వాత వ్యవహారం విగిడిస్తే ఏం చేస్తావు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడని ఏమీ చేయలేక వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకోమంటావా? పోనిద్దురు, ప్రతిదానికి ఇలా మేనం మేషం లెక్క వేసుకుంటూ కూర్చుంటే ఏ పని కాదు. ఏది అలా జరగవలసి ఉందో అలా జరుగుతుంది. సామ్యం చెప్పినట్టు రాగల శని రామేశ్వరం వెళ్ళినా రాక తప్పదు. అమ్మా ఊరికినే చెప్పారా? నుదుటను రాసిన రాత తప్పున నూరేళ్లు చింతించిన అని. అది సరేనండి పంతులు గారు, బ్రహ్మ రాసిన రాత చెరగమన్నా చెరగదని ఊరుకుంటాం ఏంటండి? అసలు రాత ఏమిటో కాస్త అటు ఇటుగా చదవగలిగినంత వరకు చదవడానికి ప్రయత్నించవద్దంటారా చెప్పండి. ఇంతకు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. ఎందుకొచ్చిన భయాలు, ఎందుకొచ్చిన అనుమానాలు అంట. భూమిలో పెళ్ళిళ్ళు దివిలో నిర్ణయం అవుతాయట. కానివ్వండి.